హలో. మనకేందంటే శివ అనే ఒక మనోడు కామెంట్ పెట్టాడు కదా. అయితే అన్న ఈ కొత్త ల్యాండ్కి వెళ్ళినప్పుడు ఏది అసలు మనకు స్టేషన్ పాయింట్లు ఉండవు, ప్లస్ లెవెల్ కూడా ఉండదు కదా, అయితే ఎలా చేయాలన్నా అని చెప్పాడు కదా. అయితే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇగో నీట్గా ఇలాగ రాస్తా. ఇదేంటంటే ఒక ల్యాండ్ అనుకో, ఇదే స్క్వేర్ షేప్లో. దీంట్లో మనం ఒక దగ్గర సమ్ ఏరియాలో ఇన్స్ట్రుమెంట్ పెట్టుకుంటాము. అందులో మన ఇన్స్ట్రుమెంట్ పెట్టుకున్న కిందనే ఎగ్జాక్ట్గా ఏదో ఒక పాయింట్ S1 మనకి నచ్చిన పేరు ఒకటి రాసేసి దాని మీద పాయింట్ ఎగ్జాక్ట్గా అంటే రాయి మంచిగా ఉన్నది, అంటే లూజ్ రాయి కాకుండా స్టాండర్డ్ రాయి ఉండేది, లేదంటే ఏదో ఒకటి మన మేకో ఏదో ఒకటి కొట్టేసి పెడతాం అనమాట. దాని పేరు S1 ఇస్తా. ఇంకో ముందు వచ్చేసి S2 అని ఇంకోటి మామూలుగా అందాజుగా అది రాసి పెట్టింటా, అంటే అది దాని మీద కూడా పట్టుకోవడానికి. స్టార్టింగ్ ఏం చేస్తుందంటే ఇన్స్ట్రుమెంట్ పెట్టింది S1 కాబట్టి దాంట్లో ఏది మనకి కోఆర్డినేట్ జనరేట్ చేయాలి. అంటే మనం యాంగిల్లోకి వెళ్ళాలి. ఓరియంటేషన్ విత్ యాంగిల్ అని ఉంటుంది, మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చూపిస్తుంది. దాంట్లో ఆ యాంగిల్లోకి వెళ్ళినాక మనం నార్త్ 0 చేసుకోవాలి. నార్త్ 0 వేసేసి హారిజంటల్ 0 చేసి సెట్ కొడితే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేయాలి, మనం మనకి ఏది అందులో కోఆర్డినేట్ ఎంటర్ చేయాలి మనమే. అంటే వేరే వాళ్ళు అసలు కోఆర్డినేట్ లేదు, దానికి మనమే జనరేట్ చేసుకోవడానికి ఇది సపరేట్ అనమాట. అంటే మనమే లోకల్ కోఆర్డినేట్ జనరేట్ చేసుకోవాలి. దాని పేరు వచ్చేసి 1000, 2000, ఈస్టింగ్ 1000, నార్తింగ్ 2000 వేసేసి ఎలివేషన్ దగ్గర 100 ఇవ్వాలన్నమాట. ఆ 100 ఇచ్చినాక ఏమవుతుంది, నెక్స్ట్ S1 అనేది కోఆర్డినేట్ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన దగ్గర కోఆర్డినేట్ జనరేట్ అవుతుంది. తర్వాత ఏది ఇన్స్ట్రుమెంట్ హైట్ S1 దగ్గర హైట్ ఇవ్వాలన్నమాట. ఇన్స్ట్రుమెంట్ కింద నుంచి పైన వరకు ఆ ఇన్స్ట్రుమెంట్ హైట్ ఇచ్చేసినాక బరాబర్ లెవెల్ వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ S2కి మనం ఏది ఇంకొక స్టేషన్ వేసేస్తే అవి రెండు తర్వాత నీకు రేపొద్దున్న మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని పదే పెట్టుకోవడానికి ఇబ్బంది పడదు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా ఇలాగనమాట. చాలామందికి తెలిసిందే, బబుల్ 00 చేసుకోవాలి, XY 00 చేసుకొని తర్వాత పేజ్ బటన్ నొక్కితే జాబ్ వస్తుంది. ఆ జాబ్లోకి వెళ్ళి కొత్త సైట్ అయితే న్యూ అని చెప్పి దాని ఆ సైట్ పేరు రాసేసుకొని నేమ్ ఇచ్చుకోవాలి దానికి. అది జాబ్ సెట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ స్టేషన్ సెటప్ ఉంది కదా, ఇందులోకి వచ్చి మళ్ళీ మనకి స్టేషన్ సెటప్లో ఓరియంటేషన్ విత్ యాంగిల్ ఉంటుంది. ఆ యాంగిల్లోకి వెళ్ళినాక ఏది సమ్ పేరు ఇచ్చుకోవాలి దీనిపైన. ఏది S1 అని ఇచ్చినాక దాని కోఆర్డినేటు ఏది ఈస్టింగ్ 1000, నార్తింగ్ 2000, ఎలివేషన్లో 100 ఇచ్చుకోవాలి. తర్వాత కంటిన్యూ కొడితే అది సెట్ అయిపోతుంది. ఇన్స్ట్రుమెంట్ హైటు మనం టేప్ మెజర్మెంట్ పాయింట్ నుంచి పైన ఇన్స్ట్రుమెంట్ హైట్ వరకు అది ఇచ్చుకోవాలన్నమాట. టేప్ పెట్టి కొలుచుకోవాలి. అది అయిపోయినాక కంటిన్యూ కొట్టి నెక్స్ట్ ఓరియంటేషన్ విత్ యాంగిల్లో ఏం చేయాలంటే హారిజంటల్ 0 చేసుకోవాలి. HZ 0 ఉంది కదా, ఈ మన కంపాస్ ఒకటి తీసుకొని బరాబర్గా నార్త్ 0 చేసుకోవాలి. ఈ నార్త్ 0 అయినాక సెట్ కొడితే ఆ ఓరియంటేషన్ విత్ కోఆర్డినేట్ది సెట్ అయిపోతుంది అనమాట. మీకు ఈ వీడియోలో చూపించినట్టు చేయండి. నెక్స్ట్ వచ్చేసి సెట్ అయిపోతుంది కదా. నెక్స్ట్ మన సర్వేలోకి వెళ్ళి ఇంకొక 2-3 పాయింట్లు, మనకి ఎన్ని పాయింట్లు కావాల్సి అన్ని పాయింట్లు మనం మళ్ళీ S2, S3 మన ఇష్టం వచ్చిన స్టేషన్లో వేసుకోవచ్చు అనమాట. అది ఇచ్చుకున్నాక ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ ఇప్పుడు ఓరియంటేషన్ విత్ యాంగిల్లో కాకుండా ఓరియంటేషన్ విత్ రీసెక్షను లేదంటే ఓరియంటేషన్ విత్ కోఆర్డినేటు అది ఎట్లయినా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకో నార్త్ 0 చేస్తుంది కదా, ఇందులో ఇట్లా నార్త్ 0 అయినాక హారిజంటల్ 0 చేసి సెట్ కొట్టాలి. తర్వాత సెట్ అయిపోతుంది. సర్వేలోకి వెళ్ళి S2, S3 మన ఎన్ని పాయింట్లు కావాల్సి అన్ని పాయింట్లు మనం పాయింట్ల ఇది స్టేషన్లో వేసుకుంటే సరిపోతుంది. ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ రేపు లైవ్లో చూపిస్తా. ఎంజాయ్. ఇంకా మనకు బౌండరీలు తీసుకునేటప్పుడు కూడా సేమ్ ఈ బౌండరీలోనే సర్వేలోనే తీసుకోవాలి. ఓకేనా?
ఇంకా మనం ఏమైనా చేసుకోవచ్చు. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ మెయిన్. ఇందులో హైలైట్ ఏంటంటే పాయింట్ దగ్గర మీద పట్టుకునేటప్పుడు హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్